బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. దాన్న ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఏంటి, కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయిందా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? వినిపిస్తా ఏముందో ఇలా. అంటే అసలు ఈ మీటింగ్కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్కే పోము అన్నారు. పోము అని మీటింగ్ కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసినాం, ఈ మీటింగ్ లో గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేకుంటేనే మీటింగ్ పోతాము అన్నారు. మీటింగ్ లో గోదావరి బనకచెర్ల అంశం, గోదావరి నల్లమల్ల సాగర్ అంశం లేకపోతేనే మీటింగ్ పోతాము అని మీ అందరికి తెలిసి ఉత్తరం బయటకు వచ్చింది. ఇది మీటింగ్ మినిట్స్. ఫస్ట్ పాయింటే గోదావరి నల్లమల్ల సాగర్. చదివి వినిపిస్తా. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయి మీటింగ్ కు? ఎట్లా పోయి మీటింగ్ లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? ఇలా ఏం జరిగింది ఆ మీటింగ్ లో కూడా నేను చెప్తాను. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ను చైర్మన్ పెట్టి దొంగ చేతికి తాలూకు చేయించినట్టు చేసి ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ లో పేజ్ 1 పారాగ్రాఫ్ 3 ఐ విల్ రీడ్ అవుట్. ఇది అఫీషియల్ మీటింగ్, ఇది నా సొంతది కాదు, ఏం కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన అఫీషియల్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పేజ్ 3 paragraph 3 page 1. It was highlighted during the presentation that the GWDT submitted its further report in 1980 and the decision included a series of agreements concluded among basin states Maharashtra, Karnataka, erstwhile Andhra Pradesh, erstwhile Madhya Pradesh and Orissa. Though the tribunal did not quantify the water availability in Godavari basin, nor did it apportion the Godavari waters among the basin states. గోదావరి నదీ జలాలు రాష్ట్రాల మధ్య అసలు కేటాయింపులే జరగలేదు. ట్రిబ్యునల్ అనేటువంటిది గోదావరి జలాలను రాష్ట్రాల మధ్య పంచనే లేదు అని, గోదావరి జలాల్లో తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంటే అసలు నీటి కేటాయింపులే లేవు అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అది మినిట్స్ లో వచ్చేసింది. అంటే మీరు దూడు బసవనాలుగా ఒప్పుకున్నారా? ఈ మాటను మీరు అగ్రి అయ్యేది కనుకనే ఇప్పటిదాకా రిప్లై రాయలేదా? జనరల్ గా ఒకవేళ మినిట్స్ తప్పు వస్తే ఏం చేస్తాము? ఇది తప్పు వచ్చింది మినిట్స్, మేము దీనికి ఒప్పుకోము అని తక్షణమే తెలంగాణ స్పందించాలి కదా. అంటే మీరు స్పందించలేదు అంటే దీన్ని మీరు ఒప్పుకున్నట్లు లెక్క. నెల మీద 4 రోజులైనా ఈ మినిట్స్ తప్పు అంటలేరంటే ఆ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నట్టే లెక్క. ఇంత దారుణంగా తెలంగాణకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదు అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరిగిన మీటింగ్ మినిట్స్ ని పంపింది. వాస్తవమైంది అసలు ఎవడనేది జిఆర్ఎం బోర్డు అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కామెంట్ ఇది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నది
అసలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పరిధి ఏంది, దాని బాధ్యత ఏంది? అది కేవలం రాష్ట్రానికి కేటాయించిన జలాలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే బాధ్యత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జీఆర్ఎంపీకి ఇచ్చింది. ఇది వాడి లిమిటెడ్ కాదు. అసలు ట్రిబ్యునల్ అవార్డును ధిక్కరించేదో ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు జీఆర్ఎంపీకి ఉంటుందా? హౌ కెన్ హీ ఆస్క్ దిస్? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ అపోజింగ్ దీస్ మినిట్స్? ఇక్కడ విషయం ఏంటంటే అసలు ట్రిబ్యునల్కే చట్టబద్ధత లేదు అని జీఆర్ఎం బోర్డు అంటుంది. తప్పు కదా? వాస్తవం జరిగింది ఏంది? నిజంగా ఒకవేళ ట్రిబ్యునల్ కేటాయించకపోతే, ట్రిబ్యునల్ రాష్ట్రాల వారికి నీళ్లు కేటాయించకపోతే ఈ రోజు వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నది మీద 76 ప్రాజెక్టులు ఆమోదించింది. మరి నీటి కేటాయింపులు లేకపోతే 76 ప్రాజెక్టులను సిడబ్ల్యూసీ ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 76 ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? అంటే నీటి కేటాయింపులు సబ్ బేసిన్ వైజ్ స్పష్టంగా బచావ్ ట్రిబ్యునల్ గోదావరి మీద ఇచ్చింది. దానికి కూడా నేను ఆధారం చూపిస్తా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేటాయించిండ్రు అనేది ఆనాడు 1980లో బచావత్ అవార్డు గోదావరి నది మీద సబ్ బేసిన్ వైజ్ రాష్ట్రాల వారీగా నీటి పంపిణీ చేసింది కనుకనే సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులను ఇప్పటి వరకు గోదావరి నది మీద అనుమతులు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఇక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే కదా మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్నది లైవ్ ఎగ్జాంపుల్. ఇది గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా